మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావి గడ్డలో జడ్చర్ల టౌన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసి సరైన పేపర్లు లేని 15 టూ వీలర్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సెర్చ్ లో 2 సిఐలు, 8 మంది ఎస్ఐలతో పాటు 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులను దూషించిన మూసాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఆర్ఐ, ఎంఆర్ఓ, రికార్డ్ అసిస్టెంట్ పై దుర్భాషలాడారు. దీనిపై స్పందించిన రెవెన్యూ ఉద్యోగులు కలెక్టర్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. భవిష్యత్తులో ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయాలన్నా, విధులకు ఆటంకం కలిగించాలన్నా భయపడేటటువంటి విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కుల మత వర్గ రహిత సమాజం కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరవలేదని అన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందే విధంగా తోడ్పాటును అందించినటువంటి బాబు జగ్జీవన్ రావు సేవలు, ఆయన చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయన రచించిన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పోరాటం చేసి సాధించుకోవాలని కోరారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే, ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్ల బారిన పడి ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. సదాశివనగర్ మండలానికి చెందిన నిమ్మలబోయిన సందీప్ గత కొద్ది రోజుల నుంచి లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొని షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం వల్ల విపరీతంగా నష్టం వాటిల్లింది. ఆ డబ్బులు తిరిగి కట్టకపోవడం వల్ల లోన్ యాప్ ద్వారా డబ్బులు ఇచ్చిన వారు ప్రతినిత్యం హరాస్మెంట్ చేయడంతో ఆవేదన వ్యక్తం చేసినాడు సందీప్. హైదరాబాద్లో వ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాసంపల్లి గ్రామ శివార్లో NH-44 జాతీయ రహదారి పైన ఓ స్కార్పియో వాహనంలో ఉన్నట్టుండిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఈ స్కార్పియో వాహనము భువనగిరి జిల్లా నుండి పర్ని మండలం బడాపాడుకు వెళ్తుంది. అందులో 6 ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బండిని పక్కకు తీయడంతో ప్రమాదం తప్పింది. పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పారు. స్కార్పియో వాహనం పూర్తిగా దగ్ధం.